హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో సమ్మర్ స్పెషల్ టమాటా నిల్వ పచ్చడి అండి. టమాటాలతో నిల్వ పచ్చడిని ఎలా పెట్టుకోవాలి, అందులో ఏమేమి వేయాలి, చింతపండు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేసుకోవాలి, అలానే మెంతుపిండిని ఎంత వేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం కొలతల ప్రకారంగా ఈ టమాటా పచ్చడికి మీకు షేర్ చేయబోతున్నానండి, ఎలా చేసుకోవాలి అన్నది. ఇక్కడ నేను 10 కేజీల టమాటాలను అయితే తీసుకున్నానండి. ఈ 10 కేజీలకి ఉప్పు ఎంత వేసుకోవాలి, కారం ఎంత వేసుకోవాలి, చింతపండు ఎంత వేసుకోవాలి, మెంతుపిండి ఎంత వేసుకోవాలి అన్నది అన్నీ కూడా మీకు ఇక్కడ చూపించబోతున్నానండి. క్వాంటిటీ ప్రకారంగా కేజీకి కూడా ఎంత వేసుకోవాలి అన్నది నేను ఇక్కడైతే మీకు చెప్తానండి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, టమాటా పళ్ళు కొనేటప్పుడు ఎలాంటి పళ్ళు కొనాలి అన్నది మాత్రం ముందుగా తెలుసుకోవాలండి. అయితే ఈ టమాటాలు తెచ్చుకునేటప్పుడు బాగా ముగ్గుపోయేటటువంటి తేకూడదు, అలాగని మరి పచ్చిగా కూడా ఉండకూడదండి. బంగారపు రంగులో ఉండి అవి కాస్తంత గట్టిగా ఉండేటటువంటి పళ్ళును తెచ్చుకోవాలండి. అలాంటి పళ్ళుతో మనం పచ్చడి కానీ పెట్టామంటే సంవత్సరం పాటు చక్కగా నిల్వ ఉంటుంది. మనం చాలా చక్కగా ఎంచుకుని తెచ్చుకోవాలండి. అయితే వాటిని శుభ్రంగా కడిగేసి వాటిపైన ఉన్న డస్ట్ కానీ అలాగే ఏవైనా అంటుకుని ఉంటాయి, అలాంటివన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అయితే ఈ పచ్చడి పెట్టాలి అనుకునేటప్పుడు మంచి ఎండ ఉండాలండి. అందుకనే సమ్మర్ సీజన్లో పెడితే టమాటాలు బాగా ఎండి పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. అసలు సంవత్సరం పాటు పాడవకుండా ఉంటుందండి. అయితే కేజీ టమాటాలు తెచ్చుకున్న వాళ్ళు అయితే కేజీకి 100 గ్రాములు ఉప్పునైతే వేసుకోవాలండి. అలానే నేను ఇక్కడ 10 కేజీలు తీసుకుంటున్నాను కాబట్టి 10 కేజీలకి నేను ఎంత వేస్తున్నాను అన్నది ఇక్కడ వీడియోలో అయితే చూపిస్తానండి. అయితే ముందుగా టమాటాలు చూసారా, ఈ టైప్ అంటే ఈ కలర్లో ఉండేటటువంటి టమాటాలని తెచ్చుకుంటే పచ్చడి అన్నది చాలా చక్కగా ఉంటుందండి. ఇప్పుడు టమాటాలన్నీ శుభ్రంగా కడిగేసిన తర్వాత ఈ విధంగా చక్కగా శుభ్రంగా తుడిచేసి ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ నేను టమాటాలన్నిటిని కూడా తుడిచేసి నేను ఒక 5 గంటల పాటు ఆరబెట్టుకుంటున్నానండి. ఎక్కడ తడి లేకుండా మనం ఉండేటట్టు చూసుకోవాలి. ఆ తర్వాత ఇలాగ ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఇక్కడ ముక్కలు అన్నది ఒక టమాటా ఒక 8 ముక్కల కింద కట్ చేసుకోవచ్చు, లేదంటే 4 ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇవి ఎండలో ఎండబెట్టేస్తాం కాబట్టి చక్కగా ఎండిపోతాయి. అయితే ఇక్కడ నేను కేజీకి 100 గ్రాములు ఉప్పు చెప్పాను కదండి, అలాగే కారం కూడా 100 గ్రాములు వేసుకోవాలి, చింతపండు కూడా 100 గ్రాములు వేసుకోవాలి, అలాగే మెంతుపిండి 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటే పచ్చడి అన్నది కేజీకి చాలా చక్కగా వస్తుందండి. కేజీకి ఎన్ని గ్రాములు అయితే వేసుకుంటున్నామో అలాగే మనం ఎన్ని కేజీలు అయితే తెచ్చుకుంటున్నామో అన్ని కేజీలకి 100 గ్రాముల చెప్పును పెంచుకుంటూ మనం వేసుకోవాలండి అన్నీ కూడా. చూసారా, ఇక్కడ నేను ఈ మాదిరిగా ముక్కలన్నిటిని కూడా కట్ చేసేసుకున్నాను. వాటిని ఒక దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే ఈ 10 కేజీలు కూడా కట్ చేసేసుకొని అన్నీ కూడా ముక్కలన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. అలానే కేజీ తెచ్చుకున్న వాళ్ళు అయితే ఇలాగ శుభ్రమైన ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా 100 గ్రాములు ఉప్పును కూడా కలిపేసుకొని వాటిని చక్కగా ఊరబెట్టుకోవాలండి. అయితే ఈ టమాటా ముక్కల్ని మనం ఊరబెట్టుకోవాలని చెప్పాను కదండి, అది ఎలా ఊరబెట్టుకోవాలన్నది కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే చూపించుతున్నానండి. ఇలా అయితే నేను 10 కేజీలు కూడా ముక్కల కింద కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. ఈ 10 కేజీలకి నేను ఇప్పుడు కల్లుప్పును అయితే తీసుకుంటున్నానండి. కల్లుప్పు వేసి వీటిని ఊరబెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను టమాటాల్లోని మీకు కేజీకి 100 గ్రాములు చెప్పాను కదా, ఇక్కడ 10 కేజీలకి నేను కేజీ ఉప్పునైతే తీసుకుంటున్నానండి. ఇది రాళ్ళ ఉప్పు అయితే తీసుకోవాలండి, సాల్ట్ వేయకూడదు. ఈ ఉప్పుని మనము మొత్తం అంతా ఒకసారి వేసేసి కలిపేసి మనం ఊరబెట్టుకోకూడదు. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కొద్దిగా వేసుకొని మీరైతే ఊరబెట్టుకోవాలండి. అయితే ముందుగా నేను సగం వేసుకుంటున్నాను, ఆ తర్వాత మళ్ళీ కొన్ని సగం వేసుకుంటున్నానండి. ఈ సగం వేసేసుకొని అలాగే ఉప్పు కూడా సగం వేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలండి. ఉప్పు అంతా కూడా బాగా కలిసేటట్టు కొంచెం కలుపుకోవాలండి. అలా అయితే టమాటా ముక్కలకి ఉప్పు అన్నది టమాటా ముక్కలు అన్నిటికీ కూడా చక్కగా పట్టి బాగా ఊరుతాయి. ఇప్పుడు మరికొన్ని కూడా వేసేసుకొని అలాగే మళ్ళీ సగం ఉప్పు వేసుకొని అలా కొద్దిగా లేయర్ కింద వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. అలా కలిపితే మనకి పచ్చడి అన్నది టేస్ట్ చాలా బాగా వస్తుంది, నిల్వ కూడా చాలా చక్కగా ఉంటుందండి. మనకి ఇక్కడ కారం అది మనం తిన్నట్టుగా తగ్గించుకున్నా పర్వాలేదు, కానీ ఉప్పు అన్నది అసలు తగ్గకూడదండి.
వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు కరెక్ట్ క్వాంటిటీలో కానీ లేదు అంటే పచ్చడి అన్నది నిల్వ ఉండదండి. అందుకని ఉప్పు అన్నది కరెక్ట్గా వేసుకొని ఇలా మూత బాగా కలిపేసి ఇలా మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇలా మూత పెట్టిన టమాటాలని 3 రోజుల పాటు మనం ఊరనివ్వాలండి. అది ప్రతిరోజు కూడా ఇలా మూత ఓపెన్ చేసి మనం ఆ టమాటాలని బాగా కలుపుతూ ఉండాలండి. కింద నుంచి మీద వరకు ఇలా కలుపుతూ మనం ఉంటే ఆ కింద ముక్కలు కూడా బాగా ఊరుతాయి. అలాగే పై ముక్కలు కూడా కిందకి వెళ్ళి బాగా ఊరుతాయండి. అలాగే ఈ ప్రాసెస్ని మనం 3 రోజులు కూడా చేసిన తర్వాత 4వ రోజు తీసుకొని ఈ మాదిరిగా ఒకసారి కలిపేసుకొని ఇందులో ఉండే టమాటాలు అన్నింటినీ కూడా సపరేట్ చేసేసి ఇలాగ మనము ఆ ముక్కలన్నీ ఇలా పిండేసుకోవాలండి. కొంచెం పిండేటప్పుడు కొంచెం గట్టిగా పిండాలండి. నీళ్ళు అన్నది ఎక్కడా లేకుండా ముక్కలన్నిటిని కూడా పిండేసుకొని ఇలాగ ఒక పళ్ళెంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ మాదిరిగా మీరు పిండేసుకొని ఈ ముక్కలన్నీ కూడా మనము మంచి ఎండలో ఎండబెట్టుకోవాలండి. వీలు కుదిరితే మన బాల్కనీలో ఎక్కడైనా మంచి ఎండ వస్తే వీటి మీద టమాటా ముక్కల మీద డస్ట్ ఏమీ పడకుండా ఎండబెట్టుకోవాలండి. అయితే ఈ ముక్కలు బాగా ఎండాలి అంటే మనం మేడ మీదే ఎండబెట్టుకోవాలండి. ఇక్కడ చూసారా ఇలాగ వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోయింది. టమాటా ముక్కలన్నీ కూడా సపరేట్ అయిపోయాయి. నేను ఇక్కడ గట్టిగా పిండేసి ఈ బేషన్లో వేసాను కదండి. ఇప్పుడు వీటిని ఎండబెట్టడం ఎలా అన్నది మీకు చూపిస్తానండి. అయితే ఏదైనా ఇక్కడ పళ్ళెం కానీ లేదంటే బియ్యం సంచులు కానీ ఏదైనా కింద వేసి దానిపైన ఇలా టమాటా ముక్కలు ఒకటికొకటి విడివిడిగా వేసుకొని ఎండబెట్టుకోవాలండి. ఇలా ఎండబెట్టుకోవడం వల్ల మనకి టమాటాలు మంచి ఎండలో ఎండితే పచ్చడి అన్నది నిల్వ ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అయితే ఈ ముక్కలు ఎండబెట్టేటప్పుడు మాత్రం మనం చాలా కేరింగ్గా ఉండాలండి. ఎందుకంటే వీటిపైన డస్ట్ అన్నది అసలు పడకూడదు. దీనిపైన మళ్ళీ నేను ఇక్కడ కవర్ చేస్తాను. ఆ మాదిరిగా మీరు కూడా కవర్ చేసుకోవాలండి. ముక్కలన్నీ ఇలా ఎండబెట్టేశాను కదా, ఇప్పుడు దీనిపైన చున్నీ క్లాత్ని వేసుకుంటున్నానండి. చున్నీ క్లాత్ వేసుకుంటే దానిపైకి మనం ఒకవేళ గాలి అది వేసినా ఏదైనా డస్ట్ పడుతుందేమో అనుకున్నా సరే ఇలా కవర్ చేసుకోవడం వలన డస్ట్ అన్నది ముక్కల మీదకి పడదండి. మీకు ఎండుతాయా అని డౌట్ వస్తుందండి. చూసారా నేను అలాగా ఎండబెట్టిన టమాటా ముక్కలు ఇలా ఎండిపోయాయండి. ఈ మాదిరిగా ఎండితే సరిపోతాయి. ఇలాగ 3 రోజులు ఎండబెట్టామంటే ఈ మాదిరిగా ఎండిపోతాయండి. ఇలా టమాటాలు ఎండిన తర్వాత 4వ రోజు మనము చింతపండుని తీసుకోవాలండి. అయితే ఈ చింతపండు నేను కేజీకి 100 గ్రాములు చెప్పాను కదా, ఇక్కడ నేను 10 కేజీలకి కేజీ చింతపండు అయితే తీసుకున్నానండి. వీటిలోని పిక్కలు అవి లేకుండా చూసుకోవాలండి. ఆ పిక్కలన్నీ కూడా మనం తీసేసుకుని అప్పుడు మనం చింతపండుని అయితే రెడీ చేసుకోవాలి. అయితే ఈ చింతపండుని మనం పచ్చడి ఏ రోజైతే పెడతామో అనుకుంటామో అంటే టమాటా ముక్కలన్నీ కూడా ఎండిపోయిన మరుసటి రోజు పచ్చడిని అయితే మనం రెడీ చేసుకోవాలండి. అయితే ఈ నీళ్లు ఉన్నాయి కదండి, ఈ నీటిలోని చింతపండును మనం విడదీసిన చింతపండుని ఇందులో వేసేసి బాగా ఒకసారి కలిపేసుకొని ఇది కూడా ఎండలో పెట్టుకోవాలండి. అయితే ఈ టమాటా నీళ్ళు చింతపండు కలిపి మనం ఎండలో పెడతాం కదండి, అప్పుడు దీన్ని కూడా మనం ఏదైనా క్లాత్తో కానీ లేదు అనుకుంటే ఏదైనా జాలి లాంటిది కానీ పెట్టాలండి. ఇందులో కూడా ఏది డస్ట్ అది పడకుండా అలానే ఎండ కూడా బాగా తగిలేటట్టు మనం వీటిని కలిపేసుకొని ఎండలో పెట్టుకోవాలండి. అది ఎలాగ అన్నది నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానండి. చింతపండు వేసేసిన తర్వాత ఈ మాదిరిగా ఒకసారి కలిపేసుకొని అప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టాలండి. అయితే ఎండలో పెట్టే ముందు నేను ఒక జల్లెడిని తీసుకున్నానండి. ఇలాగ ఈ డబ్బాకి సరిపోతుంది కాబట్టి ఇలా జల్లెడితో కవర్ చేసుకున్నాను. మీకు జల్లెడి అది వీలు కుదరకపోతే మీరు క్లాత్నైనా కట్టుకోవచ్చండి. చూసారా ఎండలోని ఇలా ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత 3-4 గంటల తర్వాత ఈ టమాటా నీళ్ళలోని చింతపండు గుజ్జు ఇలా తయారవుతుందండి. వాటర్ కూడా చక్కగా ఎండ బాగా తగిలితే చిక్కబడిపోతుంది. ఈ విధంగా మనం తయారు చేసుకున్నది పక్కన పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు మనము ఎండబెట్టుకున్న టమాటా ముక్కలను తీసుకుని అది కాస్త మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా మీరు గ్రైండ్ చేసుకుంటే పచ్చడి చేసుకోవడం చాలా సులభం అవుతుందండి. చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కాస్త పక్కన తీసేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి వేసి చూపిస్తున్నానండి. మరికొన్ని టమాటా ముక్కల్ని మిక్సీలో వేసుకుని అది కాస్త గ్రైండ్ చేసి చూపిస్తాను. ఇలా గ్రైండ్ అయింది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం నేను 1 కేజీ ఉంచేసి మిగిలినవన్నీ కూడా ఇలా పౌడర్ చేసేసుకున్నానండి. ఇలా కొన్ని ముక్కలు ఉంచుకోవాలండి. ఎందుకంటే
టమాటా పచ్చడిలోని అక్కడక్కడ మనకి ముక్కల్లాగా మెత్తగా తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి. ఇలాగ ఈ రెండింటిని కూడా ఇప్పుడు మనం గ్రైండర్లో వేయాలండి. అది ఎలా అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను. అయితే గ్రైండర్ కూడా ముందు రోజు నాడు నైటే శుభ్రపరచుకొని ఎక్కడ తడి లేకుండా ఆరబెట్టుకుని ఉంచుకోవాలండి. అప్పుడు మనం నానబెట్టుకుని ఉంచుకున్న చింతపండును గుజ్జు టమాటా నీళ్ళల్లో నానబెట్టాం కదండి, ఆ గుజ్జుని కాస్త వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ గుజ్జు బాగా మెత్తగా నలిగిపోయింది అనగా అప్పుడు మనము మిక్సీ పట్టిన టమాటా ముక్కల్ని అలానే కొద్దిగా ముక్కల్ని కూడా వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఇలాగ గ్రైండ్ అయిన తర్వాత ఇది కూడా కాస్తంత టైం పడుతుంది. కొద్దిసేపు ఇది మెత్తగా నలుగుతుంది అనగా ఈలోపు మనము కొన్ని మెంతులను తీసుకోవాలండి. 1 కేజీకి 1/2 టేబుల్ స్పూన్ మెంతి పిండిని అయితే వేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను 5 స్పూన్లు అయితే వేస్తున్నానండి 10 కేజీలకి. ఇవి కాస్త దోరగా వేయించుకొని అది కాస్త మిక్సీ పట్టుకుని అప్పుడు మనం ఇందులో అయితే వేసుకోవాలండి. ఈ టమాటా పచ్చడికి ఒక మెంతిపిండి మాత్రమే వేసుకోవాలండి. ఆవు పిండి వేస్తే పచ్చడి అన్నది నల్లగా అయిపోతుంది, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుంది. అందుకని ఆవు పిండిని అయితే వేసుకోకూడదండి. ఇక్కడ నేను కేజీకి 100 గ్రాముల కారం చెప్పాను కదండి, ఇక్కడ నేను 10 కేజీల టమాటాలకి కేజీ కారాన్ని అయితే వేస్తున్నానండి. మనం ఇంట్లో ఆడించిన కారం వేసుకునే కన్నా అప్పటికప్పుడు ఫ్రెష్గా పచ్చి కారం పొడిని ఆడించుకుని వేసుకున్నామంటే టమాటా పచ్చడి కలర్ అన్నది మంచి రెడ్ కలర్ అయితే వస్తుందండి. కారం అంతా బాగా కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు మెంతిపిండిని అయితే వేసుకోవాలండి. అయితే ఇక్కడ నేను 10 కేజీలకి సగం వేసి గ్రైండ్ చేసుకున్నాను కదండి, 2 చెంచాల మెంతిపిండిని అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిసేపు బాగా కలిసిన తర్వాత మనం ఇదంతా కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇది మొత్తం అంతా బాగా కలిసిన తర్వాతే మనం పక్కన పెట్టుకోవాలండి. అయితే మనం పొడులన్నీ వేసిన తర్వాత ఇది బాగా కలవాలి అంటే ఒక 2 నిమిషాల పాటు ఈ గ్రైండర్లో ఇలా నలుగుతూ ఉంచాలి. ఆ తర్వాత మొత్తం అంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను వేసింది సగం వేసాను కదండి, మిగిలినది కూడా మొత్తం వేసేసి మళ్ళీ మొత్తం గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు యథావిధిగానే ఎలా అయితే కారము మెంతిపిండి ఎలాగ వేసానో అదే మాదిరిగా మొత్తం వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. అయితే ఇక్కడ చూసారా, ఇది సగం వేసి ఆడాను కదండి, ఈ మాత్రం వచ్చింది. మిగిలినది కూడా మొత్తం గ్రైండ్ చేసేసాక మీకు చూపిస్తానండి. యథావిధిగానే కారం మిగిలినదంతా వేసేసుకుంటున్నాను. క్వాంటిటీ ప్రకారంగా మెంతిపిండి కూడా వేయించుకున్నది కూడా వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా మెత్తగా నలిగిన తర్వాత మొత్తం 10 కేజీలు కూడా నేనైతే గ్రైండ్ చేసేసానండి. ఇప్పుడు అదంతా కలిపి ఎంత అయిందో ఇక్కడ మీకు చూపించబోతున్నానండి. ఇది మనము విడివిడిగా ఆడించాను కాబట్టి మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. చూసారా, ఒక బేసన్ అయితే అయ్యిందండి. ఇదంతా కూడా పైకి కిందకి విడిగా వేసుకున్నాను కాబట్టి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇది మనం ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అయితే ఆ డబ్బా కూడా మనం నీట్ అండ్ క్లీన్గా చేసుకుని ఆ డబ్బాని కాసేపు ఎండలో ఉంచుకుని అప్పుడు మనం దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుండి నిల్వ ఉంచుకోవాలండి. అయితే నిల్వ ఉంచుకునేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా కానీ లేదంటే పింగాణి కానీ లేదు అనుకుంటే గాజు కానీ ఇలాంటి వాటిల్లో మనం నిల్వ ఉంచుకోవాలండి. వేరే ఎందులో పెట్టినా సరే పచ్చడి అన్నది పాడైపోతుంది. ఇలా మనం ఇంకా తాలింపు పెట్టుకోవాలి అనుకుంటే మొత్తం పెట్టేసుకోవచ్చు. అలా మొత్తం తాలింపు పెట్టేసుకుంటే చివరిలోని ఆయిల్ స్మెల్ అన్నది మనకి పచ్చడి నిల్వ ఉండి కొద్ది స్మెల్ వస్తుందండి. ఇలా మనం డబ్బాలో వేసుకుని అప్పుడు మనం కొద్ది కొద్దిగా కావలసినంత పోపు పెట్టుకుంటే పచ్చడి అన్నది చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా మనం పోపు మొత్తం పెట్టేసుకున్నామంటే అది స్మెల్ అన్నది కొంచెం ఆయిల్ స్మెల్ లాగా వస్తూ ఉంటుందండి. చివరికి అయిపోయేసరికి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ఇక్కడ 10 కేజీలు టమాటాలు తీసుకున్నాను కదా, అది వెయిట్ ఎంత వస్తుందో అనుకుంటే 10 కేజీలకి నాకు 6 కేజీలు అయితే వచ్చిందండి ఇక్కడ పచ్చడి. ఈ కొలతల ప్రకారం మీకు ఎన్ని కేజీలకు కావాలో అన్ని టమాటాలను మనం తెచ్చుకొని ఇలా పెట్టుకున్నామంటే మనకి కేజీకి ఎంత వస్తుంది, 10 కేజీలకి ఎంత వస్తుంది అన్నది మనకి తెలుస్తుందండి. అయితే ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకునేటప్పుడు కరివేపాకును కూడా ముందు రోజు నాడే శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని ఉంచుకోవాలండి. అయితే చాలా మంది ఈ పచ్చడిలోనే వెల్లుల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసేస్తారండి, ముక్కలన్నా కలిపేస్తారు. నేనైతే ఇక్కడ అలా కలపనండి. ముందుగా తాలింపు వేసినప్పుడు ఆ తాలింపులోని ఎక్కువగా వెల్లుల్లిపాయలు వేసి ఈ పచ్చళ్ళు అయితే కలుపుతానండి. అది ఏ విధంగా అన్నది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఆయిల్ తీసుకోవాలండి, ఎక్కువగా ఆయిల్ వేసుకోవాలి. ఆ ఆయిల్ పల్లీలు ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వాడుకోవాలండి. ఇక్కడ
ఇందులోని వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుని కాస్తంత ఆవాలు, కాస్తంత మినపప్పు, కాస్తంత శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, ఈ రెండు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసి అవి కాస్త చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న తర్వాత కాసేపు చల్లారిన తర్వాత మనం పచ్చళ్ళు అయితే కలుపుకోవాలి. అదే మొత్తం పచ్చడి కలుపుకోవాలి అనుకున్న వాళ్ళు నూనె ఎక్కువగా వేసుకొని మినపప్పు, శనగపప్పు తీసేసి మొత్తం పోపులో సామాన్లు అన్నీ వేసుకొని మొత్తం కలిపేసుకోవచ్చండి. అలా మొత్తం కలుపుకోవాలన్నప్పుడు ఆ పప్పు దినుసులు తీసేసి మొత్తం పచ్చడిని అయితే ఆయిల్లో కలిపేసుకోవచ్చండి. పోపు పెట్టుకొని ఆయిల్ మాత్రం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అన్నది చాలా బాగుంటుందండి పచ్చడికి. పోపు కూడా మనం అప్పటికప్పుడు కాస్తంత ఎక్కువ పోపు వేసుకొని ఈ పచ్చడి తిన్నామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. అయితే నేను ఇలా పోపు పెట్టేసి మా ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా టేస్ట్ చూపించేసానండి. అందరూ కూడా చాలా బాగుందని అన్నారు. మీరు కూడా ఇలా ట్రై చేసి చక్కగా ఈ టమాటా పచ్చడి ఎలా ఉన్నది, నేను చెప్పిన కొలతలన్నీ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మీరు కూడా ట్రై చేసి నాకైతే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. అయితే నేను పోపు పెట్టేటప్పుడు ఇంగువ కూడా వేసానండి. కాస్తంత ఇంగువ కూడా వేసుకుంటే పచ్చడి అన్నది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. టమాటాలు అయితే ఇయర్ చాలా చవకగా ఉన్నాయండి. 1 కేజీ అయినా తెచ్చుకొని నేను చెప్పిన ప్రకారము అంటే కొలతల ప్రకారము మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంతే ఫ్రెండ్స్, టమాటా పచ్చడి చేసుకునే విధానము నేను మా వాళ్ళకి అందరికీ టేస్ట్ చూపించేసిన తర్వాత నేను కూడా వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.